ఇద్దరిని కిందకి తీసుకెళ్ళారు అన్నమాట. టెలో సిటీకి తీసుకెళ్లారు. నేను క్వశ్చన్ చేసి అడిగా అన్నమాట, నాకు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, మీరు చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత నాకు స్నీజెస్ వస్తున్నాయి కదా, ఒక క్రిస్టలైజ్డ్ వాటర్ తీసుకొచ్చి నా లంగ్స్ మొత్తం క్లీన్ చేశారు. ఇంకా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే మన చెవుల్లో ఎంత బిజీ ప్లేస్లో అయినా ఎంత సౌండ్స్ వచ్చినా కానీ ఈ అనాహతనాథం వినబడతా ఉంటుంది. మళ్ళీ ఇన్నర్ ఎర్త్లో, అగర్త నెట్వర్క్లో ఇన్నర్ ఎర్త్లో ఒక టెలోస్ అనే సిటీ, క్రిస్టలైజ్డ్ సిటీ అనమాట. అది మేము రెడీ చేసాము. ఆ స్థితికి వచ్చిన వాళ్ళే కాస్మిక్ వ్యాలీకి వస్తారు ఆఫ్ కోర్స్. సో వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, అన్నీ వదిలేసి మనలో మనం వెళ్ళాలి అన్నది విషయం చేస్తుంటే ఎందుకు వస్తున్నాయి థాట్స్, అసలు ఏంటి థాట్స్ అని అప్పుడు అబ్జర్వ్ చేస్తే అంతా అలా మా గురించి అండి. యాక్చువల్గా వీళ్ళంతా ఒక 25,000 years బ్యాక్ మనకి ఇండియా, ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ అంత పెద్ద 3 కాంటినెంట్స్ని కలిపినంత పెద్ద కాంటినెంట్ ఒకటి ఉండేది, కుమారి ఖండం అంటారు. సో ఆ కుమారి ఖండంలో ఈ లెమోరియన్స్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళంతా ఉండేవారు అన్నమాట. వీళ్ళు చాలా సాఫ్ట్ నేచర్, ఒక స్పిరిచువల్ పీపుల్, ఫిఫ్త్ డైమెన్షన్ పీపుల్. సో అక్కడే అట్లాంటిస్ వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్, వాళ్ళు చాలా అడ్వాన్స్ పీపుల్ టెక్నికల్గా. సో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అట్లాంటిస్ ఒక వాటర్ తోటి థెర్మో న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారు. అది ఈయన అడామా అంటే లెమోరియన్స్ యొక్క హైప్రిస్ట్. సో ఈయనకి అలాగే ఈయన ఫిఫ్త్ డైమెన్షన్ పర్సన్, వాళ్ళు ఏం జరుగుతుంది అంతా ఈయనకి తెలిసిపోతుంటుంది. సో ఈయన ఉన్న లెమోరియన్స్ అందరికీ చెప్పిండు అన్నమాట, వీళ్ళు న్యూక్లియర్ బాంబు మన మీద వేస్తారు, ఎందుకు తయారు చేసిన తర్వాత దాన్ని ఎవరో యూజ్ చేయాలి కదా, సో మన మీదే ప్రయోగం చేస్తారు, సో అందరం చనిపోతాము అని చెప్పి ఈయన ఎర్త్ లోపల ఇన్నర్ ఎర్త్లో, అగర్త నెట్వర్క్లో ఇన్నర్ ఎర్త్లో ఒక టెలోస్ అనే సిటీ, క్రిస్టలైజ్డ్ సిటీ అనమాట. అది మేము రెడీ చేసాము. సో మనందరం అక్కడికి వెళ్ళిపోతే వీ కెన్ సర్వైవ్, మనం బతకొచ్చు. సో వెళ్ళి చూసి వచ్చాను. అందరూ వెళ్ళిపోదామంటే మిగతా మ్యాక్సిమం పీపుల్ అందరూ లేదు, మేము మెడిటేటర్స్ని, మాకు చావు అంటే ఏం భయం లేదు, సో చావు వస్తే చచ్చిపోతాం అంతే తప్పితే చావు గురించి ఎక్కడ పరిగెత్తుతాము, చావు నుంచి తప్పించుకోవడం ఎవరు తప్పించుకోవడానికి అవ్వదు, అది మేము రామన్నారు వాళ్ళు. సరే మీ ఇష్టం అయితే అని చెప్పి ఆయన వెళ్తుంటే ఆయనతో పాటు కొంతమంది 25,000 పీపుల్ అలా ఆయనతో పాటు వెళ్ళారన్నమాట. ఎక్కడ కాలిఫోర్నియా, అమెరికాలో కాలిఫోర్నియా సిటీ దగ్గర ఉన్న మౌంట్ షస్తా. మౌంట్ షస్తా అంటే మీకు తెలిసే ఉంటుంది, అది ఎర్త్ యొక్క మూలాధార చక్ర. సో మౌంట్ షస్తా నుంచి వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి, అక్కడ నుంచి పోర్టల్ ఉంది, ఆ పోర్టల్ ద్వారా అందరూ లోపలికి వెళ్ళిపోయి 850 miles ఇన్సైడ్ ద ఎర్త్. సో 850 miles లోపల వీళ్ళ సిటీ ఉంది, టెలోస్ అనే పేరు దానికి. సో అదంతా క్రిస్టల్స్ తోటి తయారు చేశారు. సో అక్కడ ఆ సిటీలో అంతా ఈవెన్ సన్ కూడా, ఎర్త్ లోపల సన్ ఎలాగ వస్తుంది అంటే అదంతా క్రిస్టలైజ్డ్, పెద్ద క్రిస్టల్ ద్వారానే లైటింగ్ ఎంత కావాలంటే అంత లైటింగ్ వస్తుంది. మనలాగా అడ్వర్స్గా కండిషన్స్ ఏమి ఉండవు, హెవీ రైన్స్ కానీ హెవీ సమ్మర్ కానీ అలాగే ఉండవు. న్యాచురల్ లైటింగ్, కూల్ లైటింగ్ అంతానే, ఎంత లైటింగ్ కావాలంటే అంత వస్తుంది. సో ఆ క్రిస్టల్ సిటీ అంతా, అది అంతా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నారు వాళ్ళంతా. సో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. కానీ అప్పుడు నేను చెల్లిన దగ్గర నుంచి ఏదైతే కుమారి ఖండం, అక్కడ నిజంగానే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ఖండం కాంటినెంట్ ఇట్సెల్ఫ్ మొత్తం సముద్రంలో మునిగిపోయింది మొత్తం. సో అప్పటి నుంచి వాళ్ళు చాలా అయిపోయిన తర్వాత అప్పుడు అంతా రియలైజ్ అయ్యారనమాట, ఎస్ మన యొక్క ఏగో వల్ల మొత్తం భూమి అంతా ఈ విధంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు. సో బతుకున్న వాళ్ళు మనమన్నా కమింగ్ జనరేషన్స్ ఇలా జరగకుండా మనం చూసుకోవాలి అని అప్పటి నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నా మనం వాళ్ళని రిసీవ్ చేసుకునే ఎనర్జీ మనకు లేక, మనం రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ మనకు లేక వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ మనం ఆ స్థితికి రాలేదు. పత్రికారి వల్ల అయితేనేంటి, మిగతా గురువుల వల్ల అయితే ఎలాగైతే మనం అలాగలా ఆ ఎనర్జీకి ఇప్పుడు చేరుకున్నాం లక్కీగా. సో ఇప్పుడు ఆయన అందరికీ కనెక్ట్ అయ్యి అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నాడు. అందరికీ ఆ నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నా కూడా చాలాసార్లు యాక్చువల్గా నన్ను చాలా ప్రైజ్ చేశారన్నమాట. మిగతా థర్డ్ మాస్టర్స్ అందరూ చూసినప్పుడు వచ్చి నాకు దండ ఏంటి ఎంతో ఈ ప్రైజెస్ మీ అందరికీ నాలెడ్జ్ షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తుంటారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ అడమతో కనెక్ట్ అయిన తర్వాత నేను అబండెన్స్లో ఉన్నాను, అంత హ్యాపీగా ఇక్కడ వర్క్ ఎంతవరకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ కాస్మిక్ వ్యాలీ కాదు, ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో, నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ కెనడాలో, యూఎస్ఏలో కూడా వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయగలిగాయి ఇక్కడ ఉండి.
సో అలాగే ఎన్నో వర్క్స్ అలా నా ద్వారా మల్టిపుల్ వర్క్స్ ప్యారలల్గా జరిగిపోతున్నాయి అంతే. నేను చేసింది ఏం లేదు కానీ బట్ నా ద్వారా జరుగుతున్నాయి అవన్నీ. అంతా బికాస్ ఆఫ్ హిమ్. మేడం అంత సపోర్ట్గా అంతగా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా.